అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 4 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయులు పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పాలనలో 1వ తేదీన జీతాలు వచ్చాయా అని ప్రశ్నించారు. అడగకుండానే బదిలీ, ప్రమోషన్లు ఇచ్చామని, ఉపాధ్యాయులు సమస్యల్ని పరిష్కరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయాలి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. జనవరి 2024 1వ తారీఖు అంటే ముందే నన్ను 1వ తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1వ తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1వ తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలు పెడితే ఈ రోజు వరకు ఎప్పుడన్నా 1వ తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో వనపర్తిలనో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒక్కటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు వేళ చేసినా లేదా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుంటేనే నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే. అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా. జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుందనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా. ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. కొంతమంది అంటున్నారు, నిన్న మన కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? తాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను, మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతుండ్రో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యలు పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓత్తు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు ఈజీ, తీసి అటేస్తే మళ్ళీ కూడా వెనక్కి వచ్చి అడిగే ధైర్యం చేయరు. కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? మీరు చెప్పండి, ఎంత శక్తి ఉంది మీకు? మీ శక్తిని, నా విజ్ఞప్తి ఒక్కటే, 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి,
తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. కన్సర్న్తో హ్యుమానిటీతో చేస్తున్నా నేను. ఇది ఏదో అధికారం ఉంది కాబట్టి అథారిటేటివ్ డెసిషన్స్ కావు ఇవి. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్నాం. మనిషికి సంబంధం ఉండాలి, మనిషికి మీద ఒక మనిషికి విశ్వాసం ఉండాలి. మానవ సంబంధాలే ఈ దేశాన్ని నిలబెట్టిన 1000 సంవత్సరాలైనా, యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కోల్పోయినా మానవ సంబంధాల మీదనే జరిగినాయి కదా ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే, మానవ సంబంధాలు లేని దేశాలు ఏవైనా అభివృద్ధి చెందినా అవి నిలబడ్డాయా? ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి. విద్యార్థులకు టీచర్ల మీద గౌరవం ఉండాలి, విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ హ్యూమన్ కనెక్టివిటీ కోసం నేను చేస్తున్న ప్రయత్నం.